దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. ఇర్మీయా గ్రంథం 38వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండి ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. కాడి అనగానే మనకు గుర్తొచ్చినటువంటిది ఎద్దులు మోసుకుని వెళ్తూ ఉంటాయి. గుర్రాల పైన గాడిదల పైన కాడి మోపుతారు. ఆ కాడి వెనక ఉన్నటువంటి బరువైన బండిని కూడా ఈడ్చుకుని వెళ్తాయి. భారమంతటిని మోసుకుంటూ వెళ్ళాలి. తనకు ఆకలేసినా తినడానికి లేదు, దాహం వేసినా తాగడానికి ఉండదు. ఎవరో దాని మీద పెట్టిన భారాన్ని అది మోసుకుంటూ వెళ్ళాలి. ఆ భారం మోపినవాడు ఆ కాడి తీసివేసేంతవరకు దానికి స్వతంత్రత ఉండదు. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి పైన ఒక కాడిని మోపేవాడు ఉన్నాడు. భారభరితమైన కాడిని మోపి ప్రతి వ్యక్తిని వంచివేయాలనే ఉద్దేశం వాడిది. వారినే బైబిల్ చెప్తుంది, సాతానుడు అపవాది మనిషి కళ్లకు కనబడకుండా పనిచేస్తాడు, కానీ ఏ వ్యక్తిని మనశ్శాంతిగా ఉండడానికి ఒప్పుకోడు. మరి అపవాదైన సాతానుడు సమస్యల్లో మనుషుల్ని కట్టివేస్తున్నాడు, శోధనలో మనిషిని కట్టివేస్తున్నాడు, దుఃఖంలో మనిషిని కట్టివేస్తున్నాడు. నిరుత్సాహంలో కొందరు కట్టివేయబడ్డారు. ఎప్పుడు నిరుత్సాహమే. సమ్ పీపుల్ ఆర్ బౌండ్ ఇన్ డిప్రెషన్. దే ఆర్ సఫరింగ్ విత్ ద డిప్రెషన్. మానసిక వ్యాధులు, మానసికమైన ఆందోళన, భయము, ఈ లోకంలో రకరకాలైనటువంటి ఒత్తిళ్లకు మనుషులను కట్టివేస్తున్నాడు అపవాది. మనిషి యొక్క ఆలోచనలో ఇక నీ బ్రతికింతే, నువ్వు ఇక ముందుకు వెళ్ళలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మీదున్న కాడి మాత్రం విరవబడదు. బ్రతకంతా కాడిని మోసుకునే నడవాలి, నీ జీవితంలోకి సంతోషం ఉండదు అన్నట్టుగా భ్రమపరుస్తాడు, మిస్ప్రైజ్ చేస్తాడు. మనిషి ముందు అనేక రకాలైనటువంటి ఆందోళన కలిగించగల శక్తిమంతుడు సాతానుడు. అయితే భయపడకండి, వాడు శక్తిమంతుడైతే మనం సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. వాని కాడి నుండి విడిపించాలన్నది దేవుని కోరిక. మిమ్మలను, మీ కుటుంబాన్ని, మానవులైన ప్రతి ఒక్కరిని, స్త్రీని, పురుషుని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని అని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించే దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంది. ఆ రోజున శత్రువైన సాతాను మీ మీద మోపిన కాడి విరవబడుతుంది, వాని బరువులు తొలగించబడతాయి, ఆ కట్లు తెంపివేయబడతాయి. కాడి మోపడం అన్నప్పుడు కాడిని ఇంగ్లీష్లో యోక్ అని పిలుస్తాం. రకరకాలైన కాడులు మనుషులపై పెట్టాడా? అవును. యోక్ ఆఫ్ సిన్, యోక్ ఆఫ్ సిక్నెస్, యోక్ ఆఫ్ సఫరింగ్, యోక్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్, యోక్ ఆఫ్ అడిక్షన్స్, etc. So many yokes Satan has. He will try to keep on your shoulder. He want to pull you down. ప్రతి వ్యక్తిని కూడా పాపం అనే భారం మోపి వెనక్కి లాగాలని ప్రయత్నిస్తాడు. దానిలో తప్పించుకున్నారనుకోండి, రోగం అనేటువంటి కాడిని మోపుతాడు. దాని ద్వారా అయినా మనిషిని లోపరుచుకోవాలని ప్రయత్నిస్తాడు. దానికి మీరు లోబడలేదనుకోండి, ఇక సఫరింగ్, శోధన, బాధలు అనేకం తీసుకొచ్చి మనిషిని ఆ విధంగా నేను లొంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి మీరు లొంగకుండా ఎన్ని శోధన శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడతాను అన్నారనుకోండి, యోక్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థికపరమైన సమస్యలు చిక్కుకునేలా చేస్తాడు. ఆశలు పుట్టిస్తాడు, అప్పులు చేయిస్తాడు, మనుషులందరినీ కూడా అంధకారంలో బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పు చేయడం తప్పు కాదు, లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని తీర్చగలుగుతామా లేదా అని బ్యారేజ్ వేసుకోవాల్సిన అవసరం మనకుందని బైబిల్లో రాయబడింది. కనుక అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదని అప్పులు చేసుకుంటూ వెళ్ళి అప్పులు తీర్చుకోలేని పరిస్థితికి రావద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు తీసుకున్నారు, ప్రార్థన చేద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మరి ప్రవక్త అప్పు చేశాడు. మంచి భక్తుడై ఎలీషా గారితో నడిచే వ్యక్తి షణ్గా నిద్రించి వెళ్ళిపోయాడు. ఆయన భార్య బిడ్డలు ఏడుస్తూ ఉండగా, వారికి ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉండగా, ఎవరైతే అప్పు ఇచ్చారో వీళ్ళకి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చాయి, అమ్మ అప్పు తీర్చండి అన్నప్పుడు ఆమె చెప్తుంది, మా భర్త లేడు, చనిపోయాడు, మీకు తెలుసు కదా, నేను ఎక్కడిని తీసుకొచ్చి తీర్చను, నా దగ్గర ఏమీ లేదంటే, అయితే కుమారులు ఇచ్చాయి, ఇంక వేరే ఆప్షన్ లేదన్నారు. ఆ సమయంలో ఆమె దేవుని వైపు తిరిగింది. నీకు ఆప్షన్ లేనప్పుడు, వేరే అవకాశమే లేనప్పుడు తిరుగు, దేవుని వైపు తిరుగు, మొరపెట్టు. ఆ భరించలేని కాడిని మోస్తుంది. అప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చాడు ఆలోచన. ఎలీషా భక్తుని ద్వారా మాట్లాడతాడు, బాధపడకు, దేవుడు నీ కొరకంటూ ఒక మార్గాన్ని తెరుస్తున్నాడు, నీ దగ్గర ఏముందో చూడమని. ఆ కొద్దిగా నూనె అయితే ఉందని ఆ నూనెను తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో పోయమ్మా. అలా ఒక్కొక్క పాత్రలో 2 డ్రాప్స్ వేస్తూ వెళ్ళింది. నూనె ఎలా పెరుక్కుంటూ ఒక్కొక్క పాత్రలో పైన అంచుల వరకు నూనె వచ్చేసింది.
ఆ తల్లి ఆనందం పట్టలేకపోయింది. పరిగెత్తుకుంటూ, దైవజనుడా, మా ఇంట్లో అద్భుతం జరిగింది. దైవజనుడు అంటాడు, వెళ్ళి ఆ నూనె అమ్మి మీ అప్పులు తీర్చేసుకోండి, మిగిలిన నూనెతో మీ జీవనం గడపండి. అంటే ఆమె ఇల్లుని ఎలా మార్చేశాడు? ఆయిల్ కొట్టుగా మార్చేశాడు. అప్పుభారమైనటువంటి కాడి విరగొట్టబడింది. ఆ పిల్లలను కట్టివేసిన కట్లు తెంపివేయబడ్డాయి. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఆమె ఇల్లంతా ఆనందంతో నింపబడింది. మనం నమ్మి ఆశ్రయించి ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఆప్షన్ లేని దగ్గర ఆప్షన్ క్రియేట్ చేయగలడు. వేర్ దేర్ ఇస్ నో వే, హీ కెన్ మేక్ ఎ వే ఫర్ యువర్ బిజినెస్, ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, ఫర్ వాట్ ఎవర్ యూ నీడ్ ఇట్, హీ కెన్ మేక్ ఎ వే ఫర్ యూ. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప కార్యములు ప్రభు నీ పట్ల జరిగించునుగాక. అయితే యేసుక్రీస్తుకి నీ హృదయం ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. విశ్వసించి ఈ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థిస్తుండగా మీ మనసులో ఉన్న భారం తొలగిపోతుంది. అపవాది మోపిన కాడి విరిగిపోతుంది. వాడు కట్టిన కట్లు తెగిపోవునుగాక. మీ జీవితాలకు సమాధానం, నెమ్మది యేసు నామములో కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం విని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఎటువంటి కాడి వారిని బాధిస్తూ ఉన్నా, వారి మెడల మీద అపవాది మోపిన ప్రతి కాడిని అది ఇప్పుడే యేసు నామములో విరిచివేయబడునుగాక. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు. ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని, మీ నామాన్ని గణపరుచుకోమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.